శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుగారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇప్పుడు లేటెస్ట్ అంశాలు తీసుకున్నట్టయితే మొన్న ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి కొన్ని ప్లేసెస్లో కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. మీ మీద కూడా వచ్చింది. అది వచ్చింది. ఎందుకు అలా జరుగుతున్నాయి? మీరు ఎప్పుడైనా మనిషికి, ముఖ్యంగా హిందువులకి ఎనాలిసిస్ చేసే లక్షణం ఉంటేనే ఏ వ్యాపారమైనా, ఏ విధానమైనా, ఏ రాజ్యమైనా, ఏ మతమైనా, ఏ మార్గమైనా అది ముందుకెళ్తుంది. అది నువ్వు చేసే అనాలిసిస్ దానికి తగ్గ మార్పులు నువ్వు చేసుకుంటే. ఓకే. ఒక ఆయన, ఏంట్రా నీ ఫేస్ అలా ఉంది అన్నారు. అంటే వాడు కొంచెం నీరసంగా ఉంటుందండి అన్నాడు ఈ అబ్బాయి. అతనితో మాట్లాడిన కొన్ని నెలల తర్వాత వాడికి హార్ట్ అటాక్ వచ్చింది. అంటే ఆయన చూడగలిగాడు వీడి ముఖంలో మార్పు వస్తుంది, లోపల ఏదో తేడా కొట్టింది. పరిశీలన దేనివల్ల చెప్పాడు, తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది అతనికి. అలా మనం పరిశీలన చేస్తే, ఇప్పుడు చేయకపోతే కూడా అటాక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. హార్ట్ అటాక్కి ఏదో వ్యాక్సిన్ ఉంది, కానీ ఇప్పుడు మన మీద జరిగిన అటాకులకి, జరగబోయే అటాకులకి ఏం వ్యాక్సిన్ ఏం లేదు. ఇవన్నీ స్మాల్ శాంపిల్స్. ఇవి ఓ పొద్దుటూరు కావచ్చు, నంద్యాల దగ్గర కావచ్చు, కంచికచర్ల కావచ్చు, తాడిపత్రి కావచ్చు, ఇవన్నీ శాంపిల్స్. రాబోయే పెద్ద పెద్ద అటాకులకి ఇవి శాంపిల్స్. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది, ఒక పాజిటివ్ కూడా ఉంది. ఒకళ్ళు నిర్మల్ దగ్గర లడ్డూని ఒక ఆవిడ పాడుకున్నారు, ముస్లిం. అవును, 1,88,888 రూపాయలు. మీ పాయింట్ ఏమిటి? అంటే దాన్ని పాయింట్ కొన్ని ప్లస్లు జరిగినాయి అనుకోవాలా, కొన్ని చోట్ల మత సామరస్యం అనుకోవాలా, లేకపోతే కాదా? కాదు. ఇప్పుడు ఉదాహరణకి నేను మీ ఆఫీస్కి వచ్చి మీ కుర్చీలో కూర్చుని మీకు ఇంటర్వ్యూ ఇస్తుంటాను. వెళ్ళేటప్పుడు అంజుబాబు ఇగో మీ కుర్చీ మీకు ఇచ్చా అంటే సెలబ్రేషన్ ఏంటి? మీ కుర్చీ మీకు ఇచ్చాను, నేను కొత్త కుర్చీ ఏమైనా స్పాన్సర్ చేస్తే, ఏమైనా గిఫ్ట్ ఇస్తే అది కొంచెం ప్రైజు, సర్ప్రైజు. ఓకే కదా. ఆ తల్లి ఎవరైతే పాడారో ఆవిడ చీర కట్టుకున్న ఆవిడే, పైన బురక ఉండొచ్చు. మీరు కావాలితే గమనించండి, నేషనల్గా ఏ ముస్లిం తల్లి అయినా, ఏ క్రిస్టియన్ లేడీ ఎవరైనా అంతే చీరలే కడతారు. వాళ్ళ మన తల్లిలే కదా, ఇక్కడ వాళ్ళే కదా, మూలం ఇదే కదా. మీరు ఒక వీడియో చూసి ఉండొచ్చు, ఒక బురకాయ వేసుకున్న ఆవిడ శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తుంది. మూలం ఎక్కడ పోతుంది? ఓకే. ఇప్పుడు మతి భ్రమించడం వలన మతం మారుతారు తప్ప జ్ఞానం వలన మతం మారుగా. ఓకే ఓకే. అయితే ఇప్పుడు ఆవిడ లోపల ఉన్న భావాలు ఎక్కడ పోతారు? ఏమంటే ఇప్పుడు మీ పేరు అంజుబాబు కాదండి, అంజీ కాదు, నేను ఇంకోటి ఏదో పెట్టేసి సురేష్ అంటాను, అవదు కదా. అవదు అదే అట్లా. ఓకే ఓకే. కానీ ఇక్కడ మీరు కానీ కొంతమంది అందరూ హిందుత్వం మీద ఎంత పోరాడుతుంటే, రీసెంట్గా మీరు చూసారా, వినాయక చందా కట్టలేదని జగిత్యాల మండలం దగ్గర ఆ కుల వివక్ష ఇప్పటికీ చూపిస్తూ వాళ్ళని వెలేశారు. ఆ కుటుంబం బాధపడుతూ ఆ బైట్స్ చూస్తుంటే అసలు ఇప్పుడు ప్రక్షాళన ఇప్పటికి ఈ టైంలో ప్రక్షాళన చేయాల్సింది వాళ్ళని కదా అనిపిస్తుంది. ఇప్పుడు నాకు మీది అంటే నేను వినాయక చవితి రోజున విమానంలో ఉన్నా. కల్లెడ గ్రామం. నాకు తెలియలేదు. వినాయక చవితి రోజున విమానంలో ఉన్నాను. నేను ఆస్ట్రేలియా తిరిగి వచ్చేసరికి నిమజ్జనం అంతా అయిపోయింది. ఇక్కడ వాళ్ళు ఏడుస్తూ బాధపడుతూ, నేనేమంటా అంటే, మీరు ఈ టాపిక్ ఎత్తగానే వాడిని చెప్పు తీసుకు కొట్టాలి. ఎవడైతే వాడు కులం ఎత్తాడో, ఎవడైతే చందా ఇవ్వకపోతే
వాళ్ళని వ్యతిరేకించాడో వాళ్ళందరినీ కేసులు పెట్టాలి, వాళ్ళని చెప్పి తీసి కొట్టాలి. Good. ఎందుకు Hmm. అంటే Hmm. వాడి ఇంటి దొంగ, వాడి ఇంటి దొంగ. Right. ఇది ఎగ్నెస్ట్ ధర్మ, Hmm. ఇది ఎగ్నెస్ట్ ధర్మ కదా. Hmm. మనకి అన్నమయ్య చెప్పిన దాన్ని వీడు వ్యతిరేకిస్తే వీడు అన్నం తినేదో కాదుగా. అన్నమయ్య ఏం చెప్పాడు? ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి అని చెప్పాడా? నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే పండుండే బంటు నిద్రయునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సడి భూమి ఒకటే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. అవును నిజంగా. కాబట్టి వాడు దొంగ, వాడి మీద కేసు పెట్టండి, వాళ్ళని లోపలేయండి. వాడికి ఏమైనా కులాహంకారం ఉంటే వాడి మనం నేర్పించండి. కులం కంటే ధర్మం ముఖ్యమని నేర్పించండి, సింపుల్ కదా. ఇంకోటి ఇంకొక పాయింట్ మరి మీరు మళ్ళీ చెప్పండి. ఎవడైనా నా కులమే గొప్పది అంటే, ఇప్పుడు మనకి కొన్ని రీల్స్ వస్తాయి కదా సాత్విక్ అని. అఫ్కోర్స్ అతను గొర్రె అనుకోండి, కానీ అతను రీల్స్ ఒకటి మనం హాస్యంతో పాటు కాస్త వెటకారంతో రియలైజ్ అవ్వాల్సిన విషయం మరి మనకి ఇండైరెక్ట్గా తెలుస్తుంది. ఏంటిది? అన్నా నీకు బ్లడ్ ఎక్కించాలంట అని బ్లడ్ ఎక్కిస్తారు. వాడు ఏమంటాడు? ఏరా ఇది మన కులప బ్లడ్డేనా అంటాడు. డాక్టర్ మన కులపడే అన్నా, ఆడికి దండ వేస్తారు చచ్చిపోతుంటే. ఏరా ఈ పూల మన కులపదే, బాగుంటుంది. మనం ఆ విషయంలో మెచ్చుకోవాలి వాడిని. సో ఈ ఈ కులవాదులు ఎవరైతే ఉన్నారో, ఈ మలవాదులు, ఒక రకంగా ఈ టైప్ ఆఫ్ జరగటం వల్లే వీళ్ళందరూ దూరం అయ్యి ఉంటారు హిందువులకు సంబంధించి. ఇప్పుడే మనం ఒకటి చూసాం ఈ రీసెంట్ యాక్టివిటీలో. పాపం ఆవిడ బాధపడుతూ ఆ బయట మీకు షేర్ చేస్తాం, చూడండి. కుటుంబాన్ని వెళ్ళేసారు. ఆడెవడంటున్నా వెళ్ళేయడానికి? వాడిని ఊరి నుంచి కాదు, దేశం నుంచి వెళ్ళేయండి ఆ పోరంబోకి ఎదవని. ఎవడా ఎదవా? వెళ్ళేయడానికి ఈడెవడం, ఎవడిష్టం వాడిది. ఇంకొక విషయం చెప్పాలి నేను. ఇది ఎక్కడో ఆంధ్రాలో ఒక విషయంలో, అంటే ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో ఉన్న జాడ్యం ఏంటంటే పార్టీ కుక్కలు కులం కుక్కలు ఎక్కువ. సో ఆస్ట్రేలియాలో ఏ కుక్కలు లేవు, పెంచుకునే కుక్కలు తప్ప. మంత్రిని అడిగాను నేను. సో దెర్ ఇస్ నో స్ట్రీట్ డాగ్స్, స్ట్రే డాగ్స్ అన్న. అఫ్ కోర్స్ వీ హ్యావ్ డాగ్స్ ఎట్ అవర్ హోమ్. ఐ హ్యావ్ మై సన్ అని ఫోటో చూపించింది. He is my big prince and my dog is my second prince. ఓకే. అంటే వాళ్ళు అంత ప్రేమిస్తారు, ఆ పేరు కూడా చెప్పింది ఆవిడ. సో ఇప్పుడు ఈ పార్టీ కుక్కలు కులం కుక్కలు అనడం వల్ల కుక్కలు హట్ అవుతాయని బాధపడుతున్నాను. సో ఈ పార్టీ కుక్కలు కులం కుక్కలు ఫైటింగ్ ఎవరి మీద చేస్తాడంటే వీరాంజనేయులు రామాంజనేయుల మీద చేస్తాడు, రామాంజనేయులు వీరాంజనేయుల మీద చేస్తాడు. కానీ హనుమంతుడిని కోతి తోక అని వెటకారం చేసే ఇంకొక దరిద్రుల మీద వీడేం ఫైట్ చేయడు. నీకు అర్థమైందా? రైట్. నీకు అర్థమైందా? వీడు హిందూ ఆడు హిందువే, ఆడో కులం కుక్క ఈడో కులం కుక్క, ఆడు పార్టీ కుక్క ఈడు పార్టీ కుక్క, ఇద్దరు బట్టి పెడతారు, ఇద్దరు చేతికి ఆడు కట్టుకుంటారు. సేమ్ వీళ్ళిద్దరు నమ్మేటువంటి వాటిని ఎవడైతే ధ్వంసం చేస్తాడో ఆడిని ఈ ఇద్దరు ఎదవలో భయ్య అంటారు. ఈడు భయ్య అవడం, వీరాంజనేయులు రామాంజనేయులు భయ్య అవడం. ఈ వీరాంజనేయులు రామాంజనేయులు నమ్మేదాన్ని నాశనం చేయడం కోసం ఎవడైతే కంకణం కట్టుకుంటాడో ఆడిని ఇద్దరు ఎదవలో భయ్య అంటారు. సో కాబట్టి కులం కుక్క ఎవడైనా సరే, పార్టీ కుక్క ఎవడైనా సరే, హీ మస్ట్ బి లాయల్ టు ద కంట్రీ. వాడు దేశానికి లాయల్గా లేకపోతే వాడి కులం ఉండదు. ఎందుకంటే పెహల్గాంలో చంపినప్పుడు నువ్వు రెడ్డివే, నువ్వు శెట్టివే, నువ్వు నాయుడివే అని ఎవడో అడిగి చంపలే, నువ్వు హిందువా లేదా అని అది చంపారు. కాబట్టి భవిష్యత్తు కూడా అదే ఉంటుంది. కాబట్టి ఈ కులం కుక్కలు మారాలి. వీళ్ళు మారడం అనేది జరగకపోతే వీళ్ళని మనమే మార్చాలి. ఎక్కడ తీసుకెళ్తే వీడికి అర్థం అవుద్దో అక్కడ తీసుకెళ్ళి వదిలేస్తే సరిపోద్ది, ఏముంది, అది వేరే కథ అనుకోండి. సో కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలో ఇలాంటివి జరగడం వల్ల మతం మారేరని. ఎందుకంటే ఎవరికైనా అభిమానం ఒకటి ఉండదా, పెయిన్ ఉండదా? ఉంటుంది కదా. సో నువ్వు కలుపుకుని వెళ్ళరా అని వేదంలో చెప్పిన మాట చెప్తున్నాను.
మన అభయిందు సేన లోగోలో పైన రాశాం మేము, సంగచ్చద్వం సంవదద్వం. కలిసి నడుద్దాం, కలిసి చర్చిద్దాం, కలిసి జీవిద్దాం. సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. సహా 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 అంటుంటే నువ్వు ఈ పొయ్యాకాలం ఎలా వస్తుంది? కాబట్టి ఇదంతా కూడా ఈగోకి సంబంధించిన విషయం, పొగరకు సంబంధించిన విషయం, మదానికి సంబంధించిన విషయం. వాడి మదం అనచాలి, ఆడెవడైనా సరే, ఆడి మదం అనచాలి. ధర్మం కంటే ఈ దరిద్రులు ఎవరు ముఖ్యం కాదు. అండ్ ఇక్కడ ఏదైతే ఆ క్రౌడు గణపతి సంబంధించిన వాళ్ళు రకరకాల చోట్ల ఒక్కో చోట ఎక్కువ క్రౌడ్ ఫామ్ అవుతారు. ఇక్కడ ఒకటి జరుగుతుంది, అది ఒకటి బయటకు వచ్చింది. ఈ ఎవరైతే దర్శనం చేసుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖైరతాబాద్ దగ్గర వెనక విన్నా. ప్రైవేట్ పార్ట్స్ తాగుతూ లేడీస్ని ఆల్రెడీ షీ టీమ్స్ రంగంలో దిగే వాళ్ళ మీద కేసులు బుక్ అయినాయి. అంటే అసలు వాళ్ళు ఎవరు, హిందువులా లేకపోతే అన్య మతస్థులా, లేకపోతే ఎందుకు ఆ విధంగా జరుగుతుంది? ఇప్పుడు విషయం ఏంటంటే మనం ఎప్పుడు అనాలిసిస్ అనేది ఎప్పుడు మర్చిపోకూడదండి. మీరు చిన్నప్పుడు, మా చిన్నప్పుడు వినాయకుడు నిమజ్జనం, వినాయకుడు పండగ ఎలా జరిగేది, ఇప్పుడు ఎలా జరుగుతుంది? నాకు ఓ పిల్లోడు అత్తిల్ నుంచి ఫోన్ చేసి మెసేజ్ పెట్టాడు, ఫోన్ చేశాడు. గురుగారు మీరు చెప్పినట్లే మా ఊళ్ళో వినాయక చవితి చేస్తున్నాం, మట్టి వినాయకుడినే పెట్టాము, ఇక్కడ కోలాటం పెట్టాము, భజన పెట్టాము, హరికథ పెట్టాము, పురాణం పెట్టాము, నో డీజే, నో లొల్లి, నో సినిమా సాంగు. ఈ జరగకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్తా. ఈ చెత్త చెదారం జరగకూడదంటే ఇప్పుడు వినాయకుడి చవితి వస్తుందనగా ఓ 15 రోజుల ముందో వారం ముందో వినాయక మండపాల వాళ్ళతో ఓ మీటింగ్ పెడతారా? పెట్టరా? ఎవరు? డిపార్ట్మెంట్ కదా. అంటే బక్రీద్ ముందు అలాంటివి ఏం పెట్టరు అనుకోండి. ఆవులను కొయ్యకూడదు, తప్పు. బకరీ అనే పదానికి ఆవుకి సంబంధమే లేదు. బకరీ అనే పదానికి బకరీకి సంబంధం లేదు. తెలుసా మీకు? బక్రీద్లో బకరా అంటే మీరు గోట్ అనుకుంటున్నారా? మేము వాళ్ళకి అనుకున్నాం. కాదు కాదు కాదు, ఇంకొంచెం అని అర్థం. ఓకే, అరబ్బీలో గోట్ కాదు, సరే అది పక్కన పెడితే. సో వాళ్ళకి ఎలాగో వీళ్ళు ఏం ఉపన్యాసం చెప్పరు. కోసుకుంటే ఆవులు రోడ్డు అంతా రక్తపాతం చేస్తే జీహెచ్ఎంసి వాళ్ళు కవర్లు వేసి అప్లై చేసి నీళ్లతో ఈ రక్తపాతానికి అడిగేస్తుంటారు వీళ్ళ చేతకే అంతానని. సరే, ఇప్పుడు మన మీటింగ్ పెట్టి మీరు చలన కట్టాలి, ఇందాకే పెట్టాలి, ఇన్సౌండే పెట్టాలి, ఏవో చెప్తారు కదా ఈ సోది. ఇలా చెప్పినప్పుడు పనిలో పని ఎవడైనా సినిమా పాటలు పెడితే చెక్కేస్తాం అని ఎందుకు చెప్పరు? బాధ్యత లేదా డిపార్ట్మెంట్కి? చెప్పాల్సిన బాధ్యత లేదా? చలానాలు కట్టించుకోవడమోను, లేకపోతేనేమో దాని ఏమంటారు కరెంటు, అదివేనా? పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి? ఈ తెలంగాణలో బోల్డ్ అండ్ మజార్లు ఉన్నాయి, పర్మిషన్ ఉన్నాయా? అన్ని మసీదులకి పర్మిషన్లు ఉన్నాయా? ఇందాక ఫోన్ వచ్చింది, 3-4 రోజులు నడుస్తుంది. తాడేపల్లిగూడెం దగ్గర ఏదో ఊళ్ళో ఒక కృష్ణాలయం దగ్గరలో ఆడు చర్చి కట్టేస్తున్నాడు. సో రాత్రి పగలు సౌదబెత్తున్నారు. అయిపోయిన శవం రక్తం కొనుక్కోని నన్ను అడిగాడు. అయితే అతనికి నేను చెప్పానంటే ఈ కడప ఆయనకి ఆయనకి కూడా వీళ్ళు ఇలాగా సాధుబెత్తండి అక్కడ చర్చి కట్టి ఇంకా మాకు ప్రశాంత్ లేకుండా చేస్తుందంటే మీరేం బాధపడకండి, వాళ్ళంతా మనకు పుట్టిన వాళ్ళే కదా, వాళ్ళేం బయట వాళ్ళు కాదు కదా, మీరు వాళ్ళతో బైబిల్ చదివించండి, సెటిపోద్ది అన్నాను అంతే.